సో హాయ్ నమస్తే అందరికీ. సో చాలా మట్టుకు మూవీస్ డిఫరెంట్ గా ప్రమోషన్ చేస్తుంటారు ప్రతి మూవీ. సో పుష్ప కూడా చాలా డిఫరెంట్ గా కట్అవుట్లు కనిపిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్, మందు దాగి డ్రైవ్ చేయవద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడకూడదు, స్లోగా వెళ్ళాలి అని చాలా డిఫరెంట్ గా అయితే ప్రమోషన్ చేస్తున్నారు పుష్ప 2 మూవీ వాళ్ళు. అండ్ చిప్స్ ప్యాకెట్లలో కానీ అగరబత్తులలో కానీ ప్రతి యాడ్లో 23 బ్రాండ్స్ అట్లా డిఫరెంట్ గా ప్రమోషన్ చేస్తున్నారు. 7 ఈవెంట్స్ అన్నారు కదా మొన్న. మన ఆల్రెడీ పాట్నా సిటీలో అయితే చాలా గ్రాండ్ గా, అంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటివి జరగలేదు. సో ఆ రోడ్ల పైన కట్అవుట్ పెట్టినప్పుడు కింద మెన్షన్ చేయడం కానీ, సో ఆ ఫొటోస్ అన్ని దీంట్లో మీకు మెన్షన్ చేస్తాను చూడండి. సో చాలా డిఫరెంట్ గా, అంటే కొంతమంది ఏమంటున్నారంటే పుష్ప అంటే అట్లాంటి దొంగ స్టోరీలు, గంధపు చెక్కలు కొట్టుకోవాలి, మీరు ఎందుకు ఆదరిస్తున్నారు అని చాలా మంది కొద్దిగా కాంట్రవర్సీగా మాట్లాడుతుంటే, బట్ పుష్ప అనేది, సో అల్లు అర్జున్ గారు తన పర్సనల్ జీవితంలో కానీ సినిమాలో కానీ ఖచ్చితంగా సార్లు మెసేజ్ ఇస్తూనే ఉంటారు. సో ఈ ప్రమోషన్ లో అయితే చాలా క్లియర్ కట్ గా పెట్టడం జరిగింది, స్లోగా వెళ్ళాలి, క్రాసింగ్ కాడా అని. సో ఆ ఫొటోస్ కూడా చెప్పాను కదా, దీంట్లో మెన్షన్ చేశాను. సో రేపైతే చెన్నైలో ఈవెంట్ జరగబోతుంది. సో రేపు ఎంత అంటే రేపు మెయిన్ గా స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రేపు ఐటమ్ సాంగ్ రిలీజ్ అవుతుంది. సో దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అంటే వాళ్ళ మూవీస్ లో ప్రతి దాంట్లో చూడండి ఖచ్చితంగా ఒక బ్లాక్ బాస్టర్ ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో అలాగే లాస్ట్ టైం పుష్పలో వచ్చేసి సమంత గారు చేశారు, ఇప్పుడు పుష్ప 2లో శ్రీలీల గారు డాన్స్ చేశారు దీంట్లో ఐటమ్ సాంగ్ లో. అండ్ శ్రీలీల గారు అయితే మంచి డాన్సరు. సో మహేష్ బాబు గారు కూడా ఒక ఈవెంట్ లో ఉన్నారు, డాన్స్ మామూలు చేయదు. సో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా డాన్సర్. సో వీళ్ళిద్దరు డాన్సర్ కలిసి ఏ రేంజ్ లో చేయబోతున్నారు అనేది మనం చూడాలి. నిన్న ట్రైలర్ లో వచ్చినప్పుడు వాళ్ళ ఒక చిన్న మూమెంట్ చూపించారు. సో మరి రేపు 7 గంటలకు కిస్మి కిస్మి అని ఈరోజు చిన్న ప్రోమో వచ్చింది. రేపు చెన్నై 7 o'clock అయితే 7:03కి అయితే సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. సో మళ్ళీ ఇది పుష్ప 1 లాగా మళ్ళీ ట్రెండింగ్ కాబోతుందని చాలా మంది వాళ్ళ టీమ్స్ అడుగుతున్నారు, నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. సో చూడాలి. సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.